నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ లాయర్ బాలగారు. బాలగారు నమస్తే అండి. నమస్తే. ఈ బాలకృష్ణ చేసిన కామెంట్ల మీద సరే రకరకాల పార్టీలు రకరకాలుగా స్పందించాయి. ప్రజలు అభిమానులు, చిరంజీవి అభిమానులు స్పందించారు. చిరంజీవి కూడా స్పందించారు ఆయన లేఖ రూపంలో. అవన్నీ కాసేపు పక్కన పెడితే పవన్ కళ్యాణ్ తన అన్న మీద తండ్రితో సమానమని మనం చాలా సందర్భాలు ఆయన మాట్లాడారు. ఆఖరికి వజ్రోత్సవాలు ఎప్పుడో కొన్ని సంవత్సరాల కింద జరిగిన వజ్రోత్సవాల్లో నటుడు మోహన్ బాబు లెజెండరీ అవార్డ్స్ గురించిన ఫంక్షన్లో కూడా వాళ్ళ అన్నయ్యని తక్కువ చేశారన్న సందర్భంలో చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. తమ్ముడు మోహన్ బాబు అని వెటకారంగా. అంటే అన్నని అంటే ఒప్పుకోవడం అనేది అక్షర సత్యం. అది మీడియా సాక్షిగా అందరూ చూశారు, లక్షలాది మంది. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూస్తుండగా వాళ్ళ అన్నని తీసిపారేసినట్టు మాట్లాడారని మీడియా కూడా చెప్తోంది. సో మీమ్స్ కూడా వస్తున్నాయి. ఇంత జరుగుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు అంటే మీరేం చెప్తారు? సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనేది తెలిసింది అంటే ఇట్లా సినిమాల ద్వారానే కదా. ఒక సినిమా చేయాలంటే ఎవరు ఉండాలి? ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఎవరు ఉండాలి? నిర్మాత ఉండాలి. నిర్మాత ఉంటే ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ వస్తాయి. డైరెక్టర్ లేదు ఏముందిలేండి, ఎంతమంది డైరెక్టర్లు దొరకరు, స్క్రిప్ట్ ఉంటే డైరెక్టర్లు వచ్చేస్తారు. దట్ ఇస్ నాట్ బిగ్ డీల్. బట్ మెయిన్ ఇంపార్టెంట్ క్యాపిటల్ నిర్మాత. 90% సినిమా అంతా ఎవరి చేతుల్లో ఉంటుంది? ఇన్ అండ్ అరౌండ్ వాళ్ళ చేతుల్లోనే. అవునా? పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు బైకాట్ అని అనుకున్నారు అనుకోండి ప్రొడ్యూసర్స్, ఏమైనా అవ్వగలుగుతుందా? కష్టమే కదా. ఎంత డబ్బులు పెట్టుకుని సొంతంగా ఎన్ని సినిమాలు దిగుతాడు ఆయన? మహా అయితే ఎవరికైనా 2-3 ఫ్లాప్లు అయ్యాయి అనుకోండి, మంచివి ఆరిపోవాల్సిందే. ఆరిపోవాలి, కరిగిపోవాలి, కారిపోవాలి, ఇవే ఉంటాయి కదా. సో కాబట్టి ఇప్పుడు అలాంటి వ్యక్తులతో నేను పెట్టుకుంటాడా? పెట్టుకోరు కదా. గతంలో అన్నని అన్నారు, లేకపోతే అన్నని ఏమన్నా అంటే నేను ఊరుకోను అని ఎందుకన్నారంటే మోహన్ బాబు ఇస్ నాట్ హోల్డింగ్ ఎ ఎంటైర్ ఇండస్ట్రీ కాబట్టి ఆయన మీద అంటాడు. ఆయన పెద్ద ఫరక్ లేదు కదా, ఈయనకు డ్యామేజ్ లేదు కదా. ఈయనకు డ్యామేజ్ లేదు, ఈయనకు డ్యామేజ్ ఉంది అని అనుకున్నప్పుడు ఎందుకు అంటాడు? ఇప్పుడు ప్రతిస్పందిస్తే పవన్ కళ్యాణ్ డ్యామేజ్ అవుతుందా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆయన ప్రతిస్పందించారు అనుకోండి, ఎవరి మీద ప్రతిస్పందించాలి? ఎవరి బాలకృష్ణ మీద అనాలి. ఎగ్జాక్ట్లీ. బాలకృష్ణ అన్నారు అనుకోండి, అది చిలికి ఏమవుతుంది? గాలివాన అయింది. బాలకృష్ణ ఊరుకుంటారా? ఆయన ఇంకో 10 కామెంట్లు వేస్తాడు. అవునా? అది ఏమైపోతుంది? ఇంటర్నల్ గా రచ్చ. ఆయన తట్టుకోగలుగుతారా వీళ్ళు? చెప్పండి. కానీ చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి ఉన్న బాండింగ్, ఏ బాండింగ్ ఉన్నా, ఈవెన్ చంద్రబాబు నాయుడు అన్నా బాలకృష్ణని కంట్రోల్ చేసే కెపాసిటీ లేదు. కానీ పార్టీలో అంతర్గతంగా చర్చించాల్సిన మాటలు, పార్టీ వేదికల్లో మాట్లాడాల్సిన మాటలు అసెంబ్లీలో మాట్లాడద్దని మౌఖిక ఆదేశాలు చంద్రబాబు ఇచ్చారని తెలుస్తుంది. నేను మీకు పాయింట్ అర్థం కావట్లేదండి. ఇక్కడ మౌఖిక ఆదేశాలు ఇచ్చినంత మాత్రం పాటిస్తారని మీరు అనుకుంటున్నారా? అక్కడ ఉండేది బాలకృష్ణ గారు, జై బాలయ్య అక్కడ ఉండేది, రైట్? ఆయన చిటికేస్తే లైట్ ఆఫ్ అయిపోయింది, చిటికేస్తే లైట్ ఆన్ అయింది. ఆయనని కంట్రోల్ చేయగలుగుతారా వీళ్ళు? ఐ డోంట్ థింక్ సో. బాబు చేస్తారని నెవర్. ఐ డోంట్ థింక్ సో. బాబు మాట వింటారు అని. ఎంతవరకు వింటారు ఎవరైనా? ఇప్పుడు మనమేం చిన్నపిల్లలు కాదు. ఇప్పుడు మనం ఉన్నామండి, మనకు అన్నలు ఉన్నారు, బావలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, అమ్మలు ఉన్నారు, నాన్న ఉన్నారు, చిన్న పెద్దలు, అందరూ మనకి కుటుంబాలు ఉన్నాయి కదా. వాళ్ళకున్నట్టే మనం కూడా ఎంతవరకు వింటాం? ఒక రేంజ్ వరకే వింటాం. దాటిపోతే చెల్లెలు ఇచ్చిన బావమర్తిగా వినకపోవచ్చు, కూతురు ఇచ్చిన మామగారుగా వినాలిగా. ఈవెన్ దో ఇప్పుడు ఆ లెక్కన తీసుకుంటే ఎన్ని మన మీడియాలో చూడట్లేదు, కూతురు వచ్చిన తల్లిదండ్రుల అల్లుడుల మీద, అల్లుడు ఫాదర్ మీద ఎగురుతున్నారు కదా. మరి ఎంతసేపు ఈవెన్ దో చేయలేరు కదా. ఆయన నచ్చిన మాట్లాడే కంట్రోల్ చంద్రబాబు చేతిలో లేదంటారా మీరు? నేను అదే అంటున్నా, ఇక్కడ లేదు కాబట్టే ఆయన ఇంకో 1-4 అన్నారు అనుకోండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంకో మాట అన్నాడు అనుకోండి, నువ్వు మా అన్నని అంటావా, నీ అది చేస్తా అంటే ఊరుకుంటారా వాళ్ళు? ఊరుకుంటారా? పవన్ కళ్యాణ్ కంటే కల్ట్ ఫ్యాన్స్ ఎవరుకున్నారో తెలుసా? జై బాలయ్య ఉన్నాడు. అవునా? కనిపించారు కానీ ఆయన ఓ రేంజ్. ఆయన ఒక బ్రాండ్ అండి. నిజం చెప్పాలంటే ఏం బ్రాండ్ అంటే, ఎక్కడికి వెళ్ళినా బాలయ్య అంటే ఒక బ్రాండ్. ఏం బ్రాండ్ అంటే సినిమాలలో సుమోలు వేయాలన్నా, సుమోలు దిగాలన్నా, వైలెన్స్ లాంటి సినిమాలు తీయాలన్నా బాలయ్య అనేది ఒక ట్రెండ్ ఆయనకు వచ్చేసింది. సో అలాంటి మూవీస్ ఎవరు వచ్చినా కూడా బాలయ్య ఇస్ బ్రాండ్ అని అనుకుంటారు. అవునా కదా? మరి ఇంకా అలాంటప్పుడు కల్ట్ ఫ్యాన్స్ ఈయన కంటే ఎక్కువ ఎవరుకున్నారు? బాలకృష్ణ గారికి ఉన్నారు వాస్తవంగా చెప్పాలంటే. ఇంకా అలాంటప్పుడు రేపు ఇది అంటే వ్యూహాత్మకంగా మౌనం పాటించారా, లేకపోతే వ్యూహాత్మకంగా మౌనం పాటించిందే ఇది? ఎందుకంటే మౌనం పాటించకుండా మీరు తిరిగి అటాక్ చేస్తే లైట్ తీసుకున్నారా? లైట్ ఎందుకు తీసుకున్నారు?
ఆ రోజు ఎందుకు లైట్ తీసుకోలేదు, ఈ రోజు ఎందుకు లైట్ తీసుకున్నారు? ప్రత్యర్థి కాబట్టి లైట్ తీసుకోలేదు. ఎగ్జాక్ట్లీ, నేను అదే అంటున్నా. అంటే అక్కడ మీరు ప్రజల కోసం ఏం చేయలే అయితే.